శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణం పారాయణ చేసుకున్నాం. యుద్ధకాండలో రాముడు లంక నుంచి బయలుదేరి సీతమ్మని తీసుకొని వస్తూ భరద్వాజాశ్రమంలో ఆగి అక్కడ భరతుడిని కలవడం మనం చదువుకున్నాం. భరద్వాజాశ్రమంలో భరద్వాజ మహాముని ఇలా అన్నారు: రేపటి రోజున పుష్యమీ నక్షత్రంలో పట్టాభిషేకము. ఆ మాట వినగానే అందరూ సంతోషించారు. తెల్లవారగానే అందరూ భరద్వాజాశ్రమం నుండి బయలుదేరారు. భరతుడు పుష్పక విమానంలో అన్నగారి ప్రక్కనే కూర్చున్నాడు. అది చూసి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చాలా సంతోషించారు. సీతమ్మ తల్లిని చూచి అందరూ కూడా ఆనందించారు. కొడుకు చేసిన త్యాగానికి, ఆ తల్లి ఆనందానికి అవధులే లేవు. ఇంతలో కైకమ్మ భరతుడు రామచంద్రుని పాదములకు పాదుకలను తొడగగానే కైకమ్మ ఎంతో సంతోషించింది. నిజానికి కైకమ్మకి రాముడు అంటే చాలా ఇష్టం. రాముని పట్టాభిషేకం అనే మాట వినగానే ఆ తల్లి మనసు ఎంతో ఆనందించింది. అయితే మందర మాట విని తన బుద్ధిని పెడత్రోవ పట్టించింది. తన కొడుకు భరతునికి రాజ్యం ఇవ్వాలనుకుంది. కానీ భరతుడు తల్లి ఆశని, అంతటి రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా తలచి అన్నగారి సేవే మాకు ముఖ్యం ముఖ్యం అని చెప్పి అన్న రాముడే రాజు, నేను అతనికి సేవకుడను అని 14 సంవత్సరాల తరువాత తిరిగి వచ్చాక అతని రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాను అని చెప్పి అతను నంది గ్రామంలో ఉన్నాడు. ఇలాంటి కొడుకు ఉంటే ఏ తల్లికి సంతోషం కాదు? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని, దయయు సత్యంబులోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అలా అన్నట్టు, అలా తల్లి నవమాసాలు మోసి కన్నందుకు తన కడుపు పంటగా పుట్టిన కొడుకు ఏ అధికార వాంఛ లేని భరతుడు అతనిని చూచి అతని తల్లులే కాదు, ఋషులు, దేవతలు అందరూ కూడా ఆనందించారు. అన్నగారి ఎదుట ఎప్పుడూ చేతులు జోడించి నమస్కరించి నిల్చుని, అన్న మీరు ఆజ్ఞాపించండి, మేం చేయడానికి సిద్ధం అని అనే తమ్ముళ్ళు, వీరి వినయము, గౌరవము, అభిమానము మరపురానివి. ఆ బుద్ధి ఎవరికైనా పుట్టుకతోనే రావాలి. అన్న అంటే రామచంద్రుడే, తమ్ముడు అంటే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులే. పెద్దలను గౌరవించాలన్నా, వినయ విధేయతలతో మెలగాలన్నా రామాయణం చదివి తెలుసుకోవాలి. తెలియకపోతే అభ్యాసం చేసి నేర్చుకోవాలి. అలా భరతుడు వినయంగా రామునితో ఇలా అంటున్నాడు. మరలా సత్యపరాక్రమమును రాముడిని సత్యము అనే లక్ష్మి ఆశ్రయించింది. మరలా భరతుడు అన్నగారితో ఇలా అంటున్నాడు: రామా, మా అమ్మ మాటకి ఎంత గౌరవం ఇచ్చావు అని అనగానే నాకు ధర్మం కావాలి, అందుకు నేను ఋషిని అయి నాన్నగారిని సత్యంలో నిలబెట్టడానికే వెళ్ళాను. మా అమ్మ అని అనగానే భరతుడు అంటున్నాడు: మా అమ్మ మాట కోసం నువ్వు 14 ఏళ్ళు రాజ్యాన్ని నేను పాలించాను. నువ్వు నీ రాజ్యాన్ని ఎలా ఇచ్చావో నేను నీకు అలా ఇచ్చేస్తున్నాను. మనకి ఈశ్వరుడు ఇచ్చిన దానిని మనం ఈశ్వరునికే సమర్పించాలి. నాన్నగారు నువ్వు కొడుకుగా పుట్టి రాజ్యం స్వీకరించాలి అని ఎలా అనుకున్నారో అలా అది నిజం చేయాలి. నాన్నగారి కోరిక మేరకు నువ్వు రాజ్యం చేయాలి. అరణ్యంలో నేల మీద పడుకున్నావు, ఇప్పుడు హంసతూలికా తల్పం పైన పడుకోవాలి. అంతఃపురములో హంసతూలికా తల్పంపై పరుండాలి స్వామి అని అంటాడు భరతుడు. స్వామి అంటే గురువు, మహాజ్ఞాని అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వామి అని అంటారు. అయితే స్త్రీ తన భర్తని గురువుగా, దేవునిగా తలచి స్వామి అని అనవచ్చు. అలా గురువుగా, ఈశ్వరునిగా తన అన్నను తలచి అన్నతో ఇలా అంటున్నాడు: అన్న, ఈ రథచక్రము వెళ్ళేంత దూరంలో ఉన్న భూమి అంతా నీది అయినది మాకిచ్చి మేము దానిని అనుభవిస్తే మా సంతోషాన్ని నువ్వు సంతోషంగా అనుకుంటున్నావు.
శరీరము బ్రతకటానికి, భోగాన్ని అనుభవించడానికి కావలసినవన్నీ కూడా ఈ భూమి నుండే వస్తాయి. భూమి ఈశ్వరుడిది. భూమి నుండి ఐశ్వర్యం వస్తుంది. ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే మనకు ఐశ్వర్యం దొరకదు. చేతికి వచ్చినది తినేదాకా తెలియదు. నీది అని అంటాడు భరతుడు. ఇది నీదైనది నీకే ఇచ్చియాలి అని అంటాడు భరతుడు. దీనిని భరతవాక్యం అని అంటారు. ఆ మాట వినగానే రాముడు అంటాడు, భరత, నేను ఈ రాజ్యాన్నంతటిని కూడా నేను స్వీకరిస్తున్నాను అని రాముడు భరతుడి నుంచి తీసుకున్నాడు. రాముని జడలు కట్టిన జుత్తుని చూసి, మీరు ఆ జడలను తీయించి ముందుగా స్నానాలు చేయండి అని అనగా, రాముడు అన్నాడు, ముందుగా భరత శత్రుఘ్నులకి, లక్ష్మణుడికి క్షురకర్మలు అంటే జుత్తు కత్తిరించి మంగళ స్నానములు చేయించండి. తరువాత రాముడు మంగళ స్నానం చేశాడు. దశరథ మహారాజు గారి 3 భార్యలు కైకేయి, సుమిత్ర, కౌసల్య కోడలి దగ్గరకు వచ్చారు. సీత అత్తలకు పాదాభివందనము చేసింది. కోడలను కౌగలించుకొని అంతఃపురములోనికి తీసుకువెళ్లి చెలికత్తెలతో చెప్పి పసుపు, చందనము ఒంటికి పూసి అభ్యంగన స్నానం చేయించమన్నారు. ఆడపిల్లలు లేని ఆ అత్తలు తమ కోడళ్లని కూతురులాగా చూసుకొని మురిసిపోయారు. సీతమ్మకి కౌసల్య, సుమిత్ర, కైకేయి దగ్గర ఉండి అలంకారాలు అన్నీ చేయించారు. ఇంత గొప్ప కోడలు మా వంశ ప్రతిష్టని నిలబెట్టింది అని మురిసిపోతున్నారు. శ్రీరామాయణంలో ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. మర్యాదలు, గౌరవము, క్షమించడము, దయ చూపించడము, ఇలాంటివి ఎన్నో. మనం శ్రీరామాయణం విని ఊరుకోకూడదు. వాటిలో కొన్ని అయినా కూడా మనము నేర్చుకోవాలి. కౌసల్య, నా కొడుకు ఈ రోజు ఇంతటి కీర్తిని పొందడానికి కారణమైన సుగ్రీవుడు, విభీషణుని భార్యలను కూడా పిలిచి వారికి కూడా అలంకారాలు అన్ని దగ్గరుండి చేయించారు. ఇంతలో శత్రుఘ్నుడు ఒక గొప్ప రథం తెచ్చి సుమంతుడిని పిలిచి రథానికి మేలైన గుర్రాలను ఉంచి రథం నిలబెట్టారు. అక్కడ రాముడు రథం ఎక్కాడు. సుగ్రీవుడు, విభీషణుడు వేరే రథం మీద వెళ్లారు. ఈ రథాల మీద వీరు నందిగ్రామం నుండి అయోధ్యకు వెళుతున్నారు. అయితే సీతమ్మ, సుగ్రీవుని భార్య తార, రుమ, అలాగే విభీషణుడి భార్య, మిగిలిన వానర పత్నులు అందరూ కలిసి నడిచి అయోధ్యానగర వీధులను, ఆ వీధుల సౌందర్యాన్ని చూస్తూ ఊరేగింపుగా వెళుతున్నారు. లక్ష్మణుడు, విభీషణుడు రామచంద్రునికి వింజావరలు వీస్తున్నారు. భరతుడు కళ్ళాలు పట్టుకున్నాడు. శత్రుఘ్నుడు గొడుగు పట్టుకున్నాడు. అలా అందరూ వెళుతూ ఉంటే అందరూ సంతోషంగా అలా వెళుతున్నారు. కానీ ఇద్దరి కళ్ళల్లో మాత్రం నీళ్లు వచ్చాయి. వాళ్ళే సుగ్రీవుడు, విభీషణుడు. సుగ్రీవుడు అనుకుంటాడు, మేము ఇద్దరం అన్నదమ్ములం, జగజ్జట్టీలం. మా అన్నయ్య నేను ఇద్దరం దెబ్బలాడుకున్నాం. ఎంతో బలవంతుడు మా అన్నయ్య, అధర్మపరుడు. అందువలనే అతను చనిపోయాడు. ఒకళ్ళమే మేము మిగిలాను అని అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి. అలాగే విభీషణుడు అనుకుంటాడు, మేము 3 అన్నదమ్ములం, లోకాలను శాసించే వాళ్ళము. కానీ మా అన్న కామానికి నా 2 అన్నలు బలైపోయారు. నేనొక్కడినే మిగిలాను. అలాగా భాతృప్రేమ మాకు తెలియదు అని విభీషణుడు కూడా బాధపడతాడు. ఇంకా లక్ష్మణ భరత శత్రుఘ్నులను చూచి, పెద్దన్న గారు అంటే వీళ్ళకి ఎంత భక్తి, అన్నదమ్ములంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. అలా ఊరేగింపుగా అయోధ్యకు వస్తున్న రామచంద్రుని మహర్షులు, దేవతలు, ఆ మరుద్గణములు అందరూ కూడా అలా చూస్తున్నారు.